హలో వివాస్, గోధుమ పిండితో కేక్ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దానికని పచ్చి కొబ్బరి 1 కప్పు తీసుకున్నాను, మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాను. 1 కప్పు బెల్లం తీసి మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకొని వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నా. ఇదంతా ఒకసారి కలుపుకుంటాము. ఇప్పుడు పాలు వేసి మనకి ఎంత కావాలో అంత పాలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 స్పూన్ వేసానండి. బేకింగ్ సోడా 1/2 స్పూన్ కన్నా తక్కువ వేసుకొని ఇప్పుడు మన దగ్గర ఏ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న బ్యాటర్ని నేను సిలికాన్ కప్పులలో వేస్తున్నా, స్టీల్ కప్పులలో కానీ వేసుకోవచ్చండి. వేసుకొని పైన గార్నిషింగ్కి ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే క్రాన్బెర్రీ పెడుతున్నాను. ఇప్పుడు గిన్నె ఇట్లా ఒక పెనం తీసుకొని, గిన్నె అయినా పెనమైనా నీళ్ళు పోసుకొని దానిపైన చిల్లీల గిన్నె పెట్టుకొని ఆ చిల్లీల గిన్నెలోకి మనం చేసుకున్న బ్యాటర్ కప్స్ పెట్టుకుంటాము. మళ్ళీ గుమ్మడి గింజలు యాడ్ చేశానండి. ఇది 15 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి కప్ కేక్స్ రెడీ.